వెల్కమ్ టు ది ట్రూత్. నేను మానస. డ్రాగన్ దేశంలో మూఢనమ్మకాల పిచ్చ అంతకంతకు ముదురుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సూపర్ పవర్ దిశగా వెళుతున్న ఆ దేశంలో అందుకు భిన్నంగా మూఢనమ్మకాల జోరు అంతకంతకు ఎక్కువ అవుతున్న వైనంపై ఆందోళన వ్యక్తమవుతోంది. చివరకు కార్పొరేట్ ప్రపంచాన్ని కూడా అది వదలట్లేదు. లక్కీ నెంబర్లు, రంగులు, తేదీల వరకు విస్తరించిన ఈ నమ్మకాలతో పాటు ఫెంగ్ షూయ్ సాంప్రదాయాల్ని సైతం కార్పొరేట్ నిర్ణయాల్లో పక్కాగా పాటిస్తున్నారు. మూఢనమ్మకాల పిచ్చకు పీక్స్ అన్నట్లుగా ఉన్న ఈ ఉదంతం చైనాలో కొత్త చర్చకు తెర తీయటమే కాదు, ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. తమ కంపెనీలో ఉద్యోగులను నియమించుకునే క్రమంలో తాము కోరుకున్న జాతకం ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు ఇచ్చే వైనం షాకిచ్చేలా ఉంది. అక్కడి మీడియా సంస్థ ఒకటి తాజాగా పబ్లిక్ చేసిన ఒక కథనం సంచలనంగా మారింది. దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లోని షాంగ్సింగ్ రవాణా సంస్థ తాజాగా ఉద్యోగుల్ని రిక్రూట్ చేసుకుంటుంది. దీనికి సంబంధించిన ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. చైనా కరెన్సీ ప్రకారం 3,000 నుంచి 3,000 యువాన్లు, మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు 35,000 మొదలుకొని 45,000 మధ్యలో నెలసరి జీతాన్ని ఆఫర్ చేశారు. ఈ క్లరికల్ ఉద్యోగానికి అప్లై చేసేవారు ఎవరైనా డాగ్ రాశి చక్రంలో జన్మించి ఉంటే మాత్రం జాబ్ కోసం ప్రయత్నించొద్దని పేర్కొంది. దీనికి కారణం ఏమిటో తెలుసా? డ్రాగన్ రాశి చక్రంలో పుట్టిన సదరు సంస్థ అధిపతికి డాగ్ రాశిలో జన్మించిన వారి కారణంగా నష్టపోయే అవకాశం ఉందన్న నమ్మకం ఉంది. చైనీస్ జ్యోతిష శాస్త్రంలో డ్రాగన్, డాగ్ రాశి చక్రాల మధ్య 12 ఏళ్ల వైరుధ్యం ఉందని, వీరి కారణంగా తాను నష్టపోయే ప్రమాదం ఉందన్న నమ్మకంతో సదరు కంపెనీ యజమాని మూఢత్వం ఇప్పుడు షాకింగ్గా మారింది. చైనాలో పెరిగిన మూఢనమ్మకాలు ఏ రేంజ్లో ఉన్నాయన్నది ఈ ఉదంతం స్పష్టం చేస్తుందని చెప్పాలి.